ఆయన ఒక ఒక జాతికి నాయకుడు కాదు, ఒక కులానికి నాయకుడు కాదు, ఆంధ్ర జాతికి నాయకుడు ఆయన. అలాగే భాషా ప్రయుక్త రాష్ట్రాలకి ఆద్యుడు, దానికి దారి వేసినవాడు. స్వాతంత్రం వచ్చిన తొలి రోజుల్లో ఇది. ఇందాక మనం దాంట్లో చూస్తూ ఉంటే ఆయన మీద చేసిన ఆ డాక్యుమెంటరీ ఫిల్మ్ కూడా చాలా అద్భుతంగా తీశారు. INPR అందరు డిపార్ట్మెంట్ అందరికీ నా హృదయపూర్వక మీకు అభినందనలు తెలియజేస్తున్నాను. చాలా అద్భుతంగా తీశారు, చాలా హృదయానికి హత్తుకునేలా తీశారు, గుండెలు కదిలించేలా తీశారు. స్వాతంత్రం వచ్చిన కొత్తలో ఎలా ఉందంటే దేశం, ఇది నేను వీటి మీద హిస్టరీ బుక్స్ చదువుతూ ఉంటే, నెహ్రూ గారు ఒకవైపు పాకిస్తాను భారతదేశం